ఇది కూడా రెడ్డొచ్చే మొదలాడే అని చందమామ కథ, సామెతల కథ అనమాట. ఇది కూడా పూర్వం అంట రెడ్డి సీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవాళ్ళంట. రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పనిచేయవలసిందే కానీ ఒక్క క్షణం కూడా వృధాగా కాలక్షేపం చేసేవాళ్ళు కాదంట. వాళ్ళకు పొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడడం, పాలు పితుక్కోవడం, దూడలకి గ్రాసం సమకూర్చడం, వీటితోటి సరిపోయేదంట. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కూడా అవుతూ ఉండేదంట. అప్పుడు ఇంకా స్నానం చేసేసి భోజనం చేసుకుని రామాలయం దగ్గరకో మున్సబ్ గారి పెద్ద గచ్చు అరుగు మీదకు చేరుకునేవాళ్ళంట అందరూ కలిసి. అక్కడి నుంచి వ్యవసాయపు బోగట్టాలు, ఊళ్ళో మంచి చెడ్డలు అన్నీ చర్చించుకుని ముచ్చటించుకునేసరికి 10:30 11 అయ్యేదంట. అదంతా అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి హాయిగా పడుకుండిపోయేవాళ్ళంట. మళ్ళీ పొద్దున్నే కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇలా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంతో అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళంట. ఆ గ్రామంలో రెడ్లందరూ ఒక్క తాటిపైనే నడుస్తూ ఉండేవాళ్ళంట. ఇట్లా ఇంకా పండగ కానీ ఏదైనా వచ్చిందంటే హరికథలు, కాలక్షేపాలు ఇవన్నీ జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకుని గొప్ప గొప్ప విద్వాంసులందరినీ పిలిచి సన్మానించేవాళ్ళంట. ఇట్లాగే ఒక సంవత్సరం సంక్రాంతికి గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ సంవత్సరం వేడుకలు వినోదాలు ఏం జరిపిద్దాము అని అనుకున్నారంట. అనుకుని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారంట. ఇంకా ఆ రోజు రాత్రి 7 గంటలకి మొదలవుతుందంట. ఈ రామకోవెల దగ్గర పందిట్లోకి వచ్చిన జనం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారంట. ఈ 8-9 చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇంచుమించు ఊరంతా వచ్చేసారనమాట. ఇంకా అదిగో ఇదిగో అంటూ తీరా ఆట మొదలెట్టేసరికి 10 అయిందంట. ఇంకా ఎలాగైతేనేం తెర మీదకి బంగారక్క, జుట్టుపోలిగాడు ఎక్కారంట. వాళ్ళ మాటలు వింటుంటే జనాలందరికీ పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వొచ్చిందంట. ఇంకా మీసాలు మెల్లు తిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా బాగా ఆనందించారంట ఇవన్నీ విని. అయితే ఇంకా కథలోకి దిగుదాం అనుకున్నారు. బొమ్మల విద్వాంసుడు సరే అని ఏం చేశాడు, భారతంలోంచి శశిరేఖ పరిణయం కథ జరగబోతుంది అని చెప్పి రాగాలాపన మొదలుపెట్టాడంట. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామిరెడ్డి గారు వచ్చారంట. రామిరెడ్డి గారు అంటే సామాన్యులు కాదంట. గ్రామం అంతా ఆయన డబ్బు మీద బతుకుతారంట. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది. 190 మందికి. ఇంకా రామరెడ్డి గారు వస్తానేమన్నారు, కొద్దిగా లావాదేవీలు ఉండడం వల్ల ఆలస్యమైంది అని అక్కడికి వచ్చారంట ఆయన. దాందే ఉందిలేండి, రండి రామరెడ్డి గారు అంటూ అతన్ని ఆహ్వానించి తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారంట. ఇంకా అందరు వచ్చేసినట్టే ఇంక మొదలు పెట్టండి అని సభ పెద్ద చెప్పేసరికి ఇంక ఈ బొమ్మల విద్వాంసుడు ఏం చేశాడు, మళ్ళీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కని, జుట్టుపోలిగాడిని తెర మీదకి ఎక్కించాడంట. ఇంకా విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్ళీ కథ ప్రారంభించేటప్పటికి వైద్యుల వెంకటరెడ్డి గారు వచ్చారంట. ఇంక గ్రామం మొత్తం మీద ఎవరు కాస్తంత జిర్రుమన్నా ఈ వెంకటరెడ్డి గారు చేయి తగిలితే కానీ బతకలేదంట. అటువంటప్పుడు ఆయనకి ప్రత్యేకించి మరి మర్యాద జరగకపోతే మరి ఎట్లా, బాగోదు కదా అని ఆయన రాగానే ఆయన అన్నారంట, ఊళ్ళో కేసులన్నీ చూసుకుని వచ్చేటప్పటికి ఈ వేళ అయింది, ఎంత తొందరగా వద్దామన్నా తీరిక దొరకలేదు, ఎవరిని కాదనలేం కదా అని ఆయన చెప్తుండగానే పర్లేదండి దయచేయండి డాక్టర్ గారు అని ఆయన్ని గౌరవించి తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారంట. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు లేరులే కానివ్వండి అని చెప్పి మళ్ళీ గణపతి పూజ మొదలుపెట్టారంట. మళ్ళీ బంగారక్క, జుట్టుపోలిగాడు బొమ్మలు తెర మీదకి ఎక్కాయంట. అందరూ విరగబడి నవ్వారంట. ఇంక విద్వాంసుడు ఏం చేశాడు, మళ్ళీ రాగాలాపన చేసి సరాసరి శశిరేఖ పరిణయం కథ ఎత్తుకున్నాడంట. ఇంతలో పులమర పుల్లారెడ్డి గారు బయలుదేరి వస్తున్నట్టు సభ్యులందరిలో గుసగుసలు చెప్పుకుంటున్నారంట.
పుల్లారెడ్డి గారు అంటే గ్రామానికి అంతటికీ భీష్ముని లాంటి వాళ్ళంట. 125 నిండిన వయోవృద్ధుడంట, జ్ఞానవృద్ధుడు కూడా. ఇంకా ఆయన మాట అంటే ఇంకా ఆబాల గోపాలము భక్తితో శిరస వహిస్తారు. అంచేత కొంతమంది పెద్దలు ఆయనకి ఎదురెళ్ళి ఆయన్ని తీసుకుని వచ్చారంట. ఇంకా సభలో ఇదిగో వస్తున్నారు రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు అని కోలాహలం మొదలైందంట. ఇంకా ఆయన ఆలస్యమైనందుకు నొచ్చుకుంటూ, అయ్యో ఆట మొదలెట్టారు కాబోల్నే, ఎంతవరకు అయిందేంటి అని అన్నారంట. అబ్బాయి మరేం పర్లేదులేండి, ఎంతవరకు అయితేనేంటి అని సర్ది చెప్తా ఆ వృద్ధుడైన పుల్లారెడ్డి గారిని మళ్ళీ గౌరవంగా తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారంట. మళ్ళీ సభ పెద్ద రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసినట్టే ఇంక ఈసారి మొదలెట్టచ్చు అన్నాడంట. ఇంకా బొమ్మల విద్వాంసుడు మళ్ళీ ఒకసారి పూజ చేసి బంగారక్క, జుట్టు పోలుగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కించాడంట. మళ్ళీ రాగాలాపన చేసి శశిరేఖ పరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించాడంట. కానీ చిత్రం ఏంటంటే విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్ళీ ఒక రెడ్డి గారు రావడం, వాళ్ళని మళ్ళీ మర్యాదలు చేసి సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండడం, ఇలా మరి కొంతసేపు ఇలాగే జరుగుతూ వచ్చిందంట. అప్పటికి వేగు చుక్క పొడిచిందంట. తొలి కోడి కూసింది. ఇంక వేళ అయిందంటూ రెడ్లందరూ లేచి ఎవరి మానాన వాళ్ళు పొలం పనికని వెళ్ళిపోయారంట. ఇంక బొమ్మలాట కథగానే ఉండిపోయిందంట. ఇంక మరి నిలిచిపోకేమవుతుంది? ఈ కాస్త కూస్త కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డి గారో చక్క రావడం, అదిగో రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అనడం, ఇలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కళ్ళే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లారిపోయి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపేసి మళ్ళీ మొదలు పెడుతుంటే రెడ్డొచ్చే మొదలాడరా అని అనడం పరిపాటైందంట. ఈ మాటే సామెతగా పరిణమించి శాశ్వతంగా ఉండిపోయిందంట. బాగుందా సామెత కదా?